బతుకు జట్కా బండి దారి చూపేనండి బతుకు జట్కా బండి దారి చూపేనండి కొలిమిలో ఇనుము కాలనిదే తెలియదుగా తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కాబండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం ప్రేమ నమ్మకం ఈ రెండు విషయాల్లో స్పష్టత లేని అమ్మాయి ప్రేమ పేరుతో మోసపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి 7 నెలల గర్భవతిగా జీవితాన్ని ఎదురెదుతోంది. తనని ఆషాఢానికని పుట్టింటికి పంపి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న భర్త వల్ల భవిష్యత్తు పట్ల భయాందోళనకు గురవుతున్న ఓ భార్య మనోవ్యధ ఈ రోజు బతుకు జట్కాబండిలో. ఈమె పేరు శిరీష నిశాంతులు 2 ఏళ్లుగా ప్రేమించుకొని పెద్దల సమక్షంలో గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ప్రేమలో ఉన్నంతకాలం నిశాంత్ శిరీషను గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడు. ఒకవైపు శిరీషను ప్రేమిస్తున్నాను అని చెబుతూనే నిశాంత్ తన మరదలు సరస్వతితో 8 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడిపాడు. శిరీష కూడా నిశాంత్ని ప్రేమిస్తూనే మరో 2 వ్యక్తులను ప్రేమించింది అంటున్నాడు నిశాంత్. ప్రేమించి అబార్షన్ దాకా తీసుకువెళ్లిన నిశాంత్ను శిరీష తల్లిదండ్రులు పోలీసుల సమక్షంలో బలవంతంగా ఒప్పించేసరికి నిశాంత్ శిరీషను అయిష్టంగానే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత నెల తప్పిన శిరీషను ఆషాఢానికి అని పుట్టింటికి పంపించేసి తను 8 ఏళ్లుగా ప్రేమిస్తున్న సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు అంటూ తనకు తన గర్భంలో ఉన్న బిడ్డకు న్యాయం చేయమంటూ శిరీష బతుకు జట్కాబండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి శిరీష తన తల్లితో ఇక్కడికి వచ్చింది. చెప్పండి శిరీష, మీ వయసు ఎంత? 21 years. 21 years. మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది? 8 months అవుతుంది ఇప్పుడు. పెళ్ళై 8 months. 8 months. మీకు ఎన్నో నెలల ప్రెగ్నెంట్? 7 months. మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఏం చేయడు, జాబ్, ఇంట్లోనే ఉంటాడు. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. సో అంటే అతను ఏమీ చేయట్లేదని తెలిసి కూడా అతను లవ్ చేస్తారా మీరు? అవును. మరి ఏమీ చెయ్యని వాడిని ఏం గ్యారంటీ ఉందని లవ్ చేశారు శిరీష? ఎలా చూసుకుంటాడు అనుకున్నారు? మీరు ఎక్కడా జాబ్ చేస్తారా? లేదు. మీరు జాబ్ చేయరు. మీరేం చదువుకున్నారా? ఏం చదువు? 10th వరకు చదువుకున్నాను. మీ మదర్? మా మదర్. మీ ఫాదర్ ఉన్నారా? ఆయన ఏం చేస్తారు? ఆయన కూడా ఏం చేయరు. మరి ఎవరు పని చేస్తారు మీ ఇంట్లో? ఎలాగ తింటున్నారా? ఎలా మా మదర్ జాబ్ చేస్తారు. అంటే మొత్తం అందరినీ మీరే పోషిస్తున్నారా? మీకు ఒక కూతురేనమ్మా? ఒక కూతురు మేడం. 2 అబ్బాయిలు, ఒక కూతురు. ఓ, అబ్బాయిలు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? చిన్నవాళ్ళు మేడం. ఈవిడ కంటే చిన్నవాళ్ళు. సరే, ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి అమ్మా శిరీష. నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను ఆషాఢం అని చెప్పేసి మా ఇంటి దగ్గర వదిలేసి ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నన్ను అవసరం లేదని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడు పంపించాడు మిమ్మల్ని మీ ఇంటికి? ఆషాఢం అని చెప్పేసి 3 months అవుతుంది, 3-4 months అవుతుంది. అక్కడనే రోజు వచ్చి వెళ్ళేవాడు. అసలు మీరు అతన్ని ఎట్లా లవ్ చేశారు? ఎక్కడ చూసారు? ఎట్లా పెళ్లి చేసుకున్నారు? మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉండేది, A1 Tent House అని. అక్కడ డైలీ వచ్చేవాడు, చూసి నవ్వేవాడు. నవ్వి అలా పరిచయం ఏర్పడింది మా ఇద్దరికి. కొన్ని రోజుల తర్వాత మాది ప్రేమగా మారింది. మారిన తర్వాత నన్ను ఒక రోజు కొట్టాడు. కొడితే మా మమ్మీ వెళ్ళి అడిగింది ఎందుకు కొట్టావని చెప్పేసి PS లో కంప్లైంట్ ఇచ్చింది. అంటే మీ అమ్మగారికి తెలుసా మీ ఇద్దరు లవ్? లేదు, వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా మీ కూతుర్ని కొట్టారని చెప్పేసి చెప్తే మా మమ్మీ వెళ్ళి ఆ అబ్బాయిని కొట్టాడు. ఎందుకు కొట్టాడు? ఇంటి దగ్గరనే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా అని చెప్పేసి నన్ను కొట్టాడు. నీకెందుకు అని చెప్పేసి నేను అన్న తర్వాత ఆ అబ్బాయి నేను లవ్ చేస్తున్నాను నిన్న అని చెప్పేసి చెప్పి అన్నాడు. అన్న తర్వాత నేను కూడా ఏమనలేదు, సైలెంట్ అయిపోయి ఇద్దరం ఓకే అని చెప్పేసి లవ్ చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి నాకు అబార్షన్ చేయించాడు. ఉందమ్మా, నువ్వు ఏదైనా కథ సరిగ్గా చెప్పు. ఆ కట్టే కొట్టేదే జరిగింది కరెక్ట్. మీ ఇద్దరు లవ్ అన్నావు,
కొట్టాడన్నావు, ఎందుకు కొట్టాడు, ఎక్కడ కొట్టాడు, ఏం జరిగింది? ఆ అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ రోజు కొట్టి నాకు చెప్పాడు. నేను లవ్ చేస్తున్నా, ఎవరిని చూడొద్దు అని చెప్పేసి కొట్టాడు. ఓకే. కొట్టిన తర్వాత మా మమ్మీ వెళ్ళి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయి నేను ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి 6 months అగ్రిమెంట్ రాసుకున్నాడు. ఏం అగ్రిమెంట్? 6 months తర్వాత నేను జాబ్ చేసి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్తానని చెప్పేసి 6 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటానని అలా చెప్పాడు. కాదు మేడం, నిన్ను నువ్వు ఉద్యోగం చెయ్యవు, ఏం చేయనని చూసి నేను ఎలా అయ్యాలా, నా బిడ్డను ఎందుకు నువ్వు లవ్ చేస్తున్నానని చెప్తున్నావు అందట్లో వచ్చి, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు అసలు నేను ఇవ్వను, నువ్వేం పని చేస్తావని, నీ క్యారెక్టర్ ఏంది అని నేను అట్లా గట్టిగా అడిగాను మేడం. తర్వాత నాకు 6 నెలలు టైం ఇవ్వండి, 6 నెలల తర్వాత నేను పని చేసి మీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాడు. చిలకలోడ పిఎస్ లో అక్కడ పోలీస్ స్టేషన్ లో రాయించుకున్నాం అనమాట. 6 నెలల వరకు ఈ అమ్మాయితో మాట్లాడొద్దు, చెయ్యొద్దు నువ్వు అని అక్కడ రాసి సంతకాలు పెట్టి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సరేలే అనేసి ఒక 10 రోజులు, ఒక 20 రోజులు మామూలుగా ఉన్నారు మేడం. మళ్ళీ తర్వాత అలానే మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడొద్దని చెప్పారు కదా అని అంటే, ప్రతిసారి నువ్వు పోలీస్ స్టేషన్ అని పోవద్దంటే, నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, నిన్ను నీ కూతుర్ని ఇద్దరిని చంపుతాను అట్లనే బెదిరించాడు. బెదిరించిన తర్వాత నేను అన్నాను, ఎందుకు నన్ను నువ్వు బెదిరించడం ఏంటి, నువ్వు ఆ రోజు రాసుకున్నావు కదా, రాసుకున్న దాని ప్రకారంగా నువ్వు ఉండు, ఆ పద్ధతిలో ఉండు, నువ్వు పని ఏదైనా చేసిన తర్వాత మా అమ్మాయిని మ్యారేజ్ చేసుకో అన్నాను. అన్నాక ఇక ఎట్లనే మామూలుగా సరేలే అని మళ్ళీ పిఎస్కి పట్టించాను. పట్టించిన తర్వాత అక్కడ వెళ్ళి అక్కడ మాట్లాడిన తర్వాత, మాట్లాడొద్దు, నీది తప్పు నీది అని అబ్బాయికి చెప్పారు. చెప్పిన తర్వాత పంపించారు. మళ్ళీ ఒక 20 days అట్లా అయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు వాళ్ళిద్దరు. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అని అప్పుడు నేను గట్టిగా నిలదీసినాను. లేదు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు ఆల్రెడీ చెప్పారు, నువ్వు అన్ని రాసిచ్చినావు. మరి మీ అమ్మాయి ఎందుకు మాట్లాడిందని అడగలేదా? మా అమ్మాయిని కూడా అడిగాను మేడం, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడినప్పుడు నాకు చెప్పాలి కదా. తను అబ్బాయి నన్ను బ్లాక్ మెయిల్ చేసేవాడు, మీ ఇంట్లో మొత్తం అందరినీ చంపేస్తానని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసేవాడు. అయితే నేను అది మా మమ్మీకి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మరి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మీకు అలవాటు కదా, మరి వెళ్ళి చెప్పాలి కదా. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఎవరేం చెప్తే చేసేస్తారా మీరు? మరి ఏదైనా మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడాలమ్మా, అలా మాట్లాడక. నువ్వు కూడా ఇష్టపడి మాట్లాడావు, మాట్లాడుకున్నారు మీరు. 3వసారి మీకు కోపం వచ్చింది, తిట్టారు. తర్వాత మళ్ళీ అప్పుడు కూడా అన్నాడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సరేలే అనేసి ఊకున్నాడు. ఊకున్న తర్వాత ఒక రోజు ఏమైందమ్మా మేడం, ఈ అమ్మాయిని ఇంట్లో నుండే తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత నేను ఇట్లా ఈ అబ్బాయితో కొట్లాట పెట్టుకున్నాక కొన్ని రోజులు ఆగమన్నాక కూడా మళ్ళీ ఈ అబ్బాయి ఎందుకు ఈ పిల్లని తీసుకెళ్ళిండు, ఈ పిల్ల పోయేటప్పుడు నాకు చెప్పలేదు, నాకు సంబంధం లేదు, సరే పోయింది కదా దాని కర్మ అది అనుభవించని, నాకు సంబంధం లేదు అనేసి నేను సైలెంట్ కూకున్నాను మేడం. మా ఇంటి పక్కన A110,000 ఉంది, ఆ అతను ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇంకా నాకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఫోన్ ఎత్తాను. ఫోన్ ఎత్తిన తర్వాత ఏం కావాలని అంటే, లేదమ్మా వాళ్ళు అబ్బాయి చేసుకుంటాడంట మ్యారేజ్, వద్దని మొర్రని మొత్తుకున్నాం కదా, కొంచెం టైం తీసుకుంటానంటనే అన్నాడు. ఇవన్నీ చెప్పిండు. మళ్ళీ ఈ పిల్లని తీసుకోవాలి, నాకు సంబంధం లేదు అని నేను అన్నాక లేదు చేసుకుంటాడంట అని మాట్లాడించాను మేడం. వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్కని పిలిపించి ఒక గుళ్ళోకి వెళ్ళి అక్కడ మాట్లాడి వాళ్ళ అక్క నన్ను అడిగింది, కొన్ని క్వశ్చన్స్ వేసింది. నేను అన్నాను లేదు నేను ఇవ్వను, అవన్నీ నాతో కావు, నేను ఇవ్వను. అయితే వాళ్ళు అన్నారు, పోలీస్ స్టేషన్లో అన్నారు, లేదు నువ్వు చేసుకుంటానని అంటున్నావు, ఒకసారి చేసుకోను అని అంటున్నావు, ఎందుకు ఈ అమ్మాయిని ఇంత టార్చర్ పెడుతున్నావు నువ్వు అంటే, నేను చేసుకోను అని జైలుకి వెళ్ళాడు ఫస్ట్. ఏంటమ్మా మీరు ఒక్కొక్క కదా, ఎప్పుడు చేసుకోని అన్నాడు, ఎప్పుడు జైలుకి వెళ్ళాడు? ఫస్ట్ టైం లో మేడం, ఫస్ట్ టైం లో చేసుకోనని చెప్పాడు. ఇక్కడ A110,000 కలిసి కొట్టినాడు కదా, కొట్టిన తర్వాత అప్పుడు చేసుకోని అన్నాడు. చేసుకోనని జైలుకి వెళ్తాను అంటే అడిగారు ఆయనకి, చేసుకో మంచితనంగా ఇస్తానంటుంది కదా, ఇప్పుడు చేసుకో, అమ్మాయిని నడురోల్లో కొడితే వాళ్ళు ఎవరు లేరా అడిగేవాళ్ళు, అడుగుతారు కదా, ఆడపిల్లకి న్యాయం చేయాలి కదా, నువ్వు 10 మంది ముందులో కొడితే ఎట్లుంటది, సిగ్గుపోతుంది కదా, చేసుకోనని అంటే అప్పుడు చేసుకోననే తను చాలా చేశాడు. చాలా చేసిన తర్వాత జైలుకి వెళ్ళిండు. జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 1 month ఏమో జైల్లో ఉన్నాడు. ఉండి తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అక్క వాళ్ళతో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడియడానికని ఒక దగ్గరికి గుళ్ళోకి తీసుకెళ్ళాడు. గుళ్ళోకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ అక్క అడిగింది నన్ను, ఆటో విప్పి మా తమ్ముడికి బండి పెట్టు, ఒక 5 తులాల బంగారం ఒక 2 లక్షలు ఇవ్వు అని అడిగింది. అడిగితే నేనన్నా నా దగ్గర లేదు, అంతే నేను ఇవ్వను అంటే ఇవ్వను. అప్పుడే ఫస్ట్ టైం అట్లా జైలు పోక మొదలే ఇవన్నీ అడిగినుంటే నేను దాంట్లో కొంచెమన్నా పెట్టేదాన్ని కదా. అప్పుడేమో చేసుకుంటా అన్నాడు, ఇప్పుడేమో చేసుకోనానని అంటున్నాడు, అన్ని ఆయన ఇష్టమేనా, నేను ఇవ్వను అని నేను అన్నా. అంటే లేదు చేసుకుంటా అంటున్నాడు కదా అని ఇంకా అందరు కలిసి నచ్చ చెప్పారు మేడం. నాకు ఆడపిల్ల జీవితం కదా, 10 మంది ముందు కొట్టినప్పుడు ఆడపిల్ల జీవితం, నీ బిడ్డ కోసం కూడా ఆలోచించాలి కదమ్మా, నువ్వు అంత మొండికేస్తే ఎలా ఉంటది చెప్పు, అది ఇది అని నన్ను అన్నారు. సరేలే ఇంకా ఆడపిల్ల అని అంటున్నారు కదా అని మ్యారేజ్ చేసి ఇచ్చాం మేడం. April 16 తారీఖు రోజు మ్యారేజ్ అయింది, ఒక టెంపుల్లో అయ్యింది, అక్కడే ఇంటి దగ్గర. అది అంతకు ముందు అని చెప్తున్నది మేడం అమ్మాయి. ఎంతకు ముందు? పెళ్లికి ముందు. పెళ్లికి ముందుకు అబార్షన్ చేయించాడు, అబార్షన్ చేయించుకుంటేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. అంటే పెళ్లికి ముందే మీరు ప్రెగ్నెంట్ అయ్యారు?
4 months ప్రెగ్నెంట్ తీయించేశాడు ఆ అబ్బాయి. నేను మా మమ్మీ వాళ్ళకి తర్వాత చెప్పాను ఇలా అయ్యిందని. తెల్లారి మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాను. ఈ అమ్మాయి ఒకటే ఇంట్లో ఉంది. బట్టలు పిండిందంట మేడం. బట్టలు పిండిన తర్వాత ఈ పైన అది షర్ట్ ఒకటే ఉంది, కింద ప్యాంట్ లేదు. ఆ ప్యాంట్ లేనిది మళ్ళీ ఎక్కడి నుండి చూసాడో ఏమో తెలియదు. వచ్చి ఆ ప్యాంట్ లేదు నీకు అని, నువ్వు ఇట్లనే బట్టలు పిండుతావా నువ్వు అనేసి వచ్చి కొట్టిండు. డోర్ పెట్టేసి మా ఇంటికే వచ్చి డోర్ పెట్టేసి కొట్టిండన్న. అందరు రాఖీల పండుగ అనేసి మా ఆడబిడ్డల పైన ఉన్నారంతా. వాళ్ళందరూ వచ్చి ఏమైంది శిరీష అని అంటే ఇట్లా సంగతి ఆంటీ ఇట్లా వచ్చి ఇట్లా కొట్టిండు అని అంటే, సరేలే మేము పిలిపించి మాట్లాడతామని వాళ్ళందరూ పిలిపించారు మేడం. మాట్లాడిన తర్వాత లేదా ఆంటీ అట్లనే తిరుగుతుందా, ఆమె ప్రెగ్నెంట్ అని తెలుసు, అట్లా పాయింట్ లేకుండా ఉంటుందా, అట్లా ఉంటుందా, మీరు చెప్పేది తెలియదా అని ఇంకా వాళ్ళన్నారంటే ఇంట్లోనే కదా, ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కదా, పైన అక్కడే పిండింది అక్కడే ఆరేసి కిందికి వచ్చింది అంతే కదా, అది ఇది అని తనకిన్న చెప్పారు. ఇంకా ఈమె ఊకుంది, తను ఊకున్నాడు. ఇక నెక్స్ట్ డే నుండి ఇంకా రావట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మమ్మీ ఎందుకు అని అంటే, ఏమని ఎక్కడ పోయిండో వస్తుండొచ్చు తీయని నేను అట్లా అనుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే నాడే మ్యారేజ్ చేసుకున్నాడు అని తెలిసింది మాకు. ఇంకా మేము వెళ్ళలే మేడం వాళ్ళ ఇంటికి. నాకు విరక్తి అనిపించింది ఈ అమ్మాయి మీదనే. దీని జీవితం ఇంక ఇలానే అయిపోతుంది, ఇంకా దీనికి ఎవరు సజెషన్ చూపించేటట్టు లేరు మాకు బతుకుకి అన్న మనుషులు అనుకొని సైలెంట్ ఊకున్నాక మళ్ళీ తర్వాత ఈ అమ్మాయి అనేది, మమ్మీ ఒక రోజు పోదాం పద అంటే, సరేలే దానికి ఆశ ఎందుకు నిరాశ చేయాలనేసి అమ్మాయిని తీసుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మేడం అన్ని అడిగిన తర్వాత ఫోటోలు అవన్నీ తీసుకొని రా అమ్మా, నువ్వు ఇట్లా ముందు కూడా పోయిండు కదా అబ్బాయి, అది ఉంది తెలుసు ఇంకా ఆయనకు, మళ్ళీ ఈ అమ్మాయిని కాకుండా ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు కదా, నువ్వు తీసుకురా అని అంటే, మళ్ళీ ఇంకొక రోజు అవన్నీ పేపర్లు ఫోటోలు అన్నీ తీసుకొని వెళ్ళాను మేడం. ఆ అబ్బాయిని వాళ్ళు పిలిపించారు, తీసుకొచ్చిరు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత జైలుకు పంపిస్తాను. ఆ అబ్బాయి ఇంకా ఏం మాట్లాడలేదు మేడం నాతోటి, అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాంటలకు వచ్చిండు, పోతావా అని అంటే వాళ్ళ అక్క వాళ్ళని పిలిపించుకున్నాడు, కథం అంతే. ఏమన్నారు మరి పోలీస్ స్టేషన్ లో? మహిళా పోలీసులో మేడం వాళ్ళు ఏమన్నారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము బాబు నీ పైన, నువ్వు ఇంకింటలేవు కదా, ఆల్రెడీ ఇంకొక కేసు నీది, ఈ అమ్మాయిది కేసు ఆల్రెడీ నడుస్తుంది. ఏ అమ్మాయిది? ఈమెది శిరీషది ఫస్ట్ది. అదేం కేసు? ఈ అమ్మాయికి ఫస్ట్ అబార్షన్ చేయించాడు కదా మేడం, అది ఫస్ట్ ఉంది కదా, అది నడుస్తున్నది. ఆ అమ్మాయి దానికోసమని నువ్వు చేసుకున్నావు ఈ అమ్మాయిని మ్యారేజ్. మళ్ళీ తర్వాత ఇంకొక అమ్మాయిని ఎలా చేసుకుంటావు నువ్వు, నేను పంపిస్తాను మళ్ళీ మనం మాట్లాడతావా అని అంటే ఏమీ అనట్లేదు మేడం. వాళ్ళ అమ్మా నాన్న అడగలేదు? వాళ్ళ అమ్మా నాన్న లేరు మేడం. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయి వాళ్ళకి నాన్నున్నాడు, అమ్మ లేదు ఆ అమ్మాయికి. శిరీష వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సొంత అన్న వాళ్ళ మరదలే మేడం ఆమె. మరి వాళ్ళ సొంత అన్న వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అంటున్నారు ఈ అమ్మాయికి న్యాయం చెయ్యాలా, ఈమె ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది కనుక ఈ అమ్మాయి. అంటాడు వాళ్ళకేమో సమాధానం చెప్తున్నాడు? వాళ్ళు మామూలుగా వదిలేసుకున్నారు మేడం, మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు ఈ అమ్మాయితో అని వాళ్ళు వదిలేసుకున్నారు. వాళ్ళని ఎన్నిసార్లు పోయి నేను అడిగాను, మరి మీరు ఏమన్నారా అని అంటే, మాకు మిస్సింగ్ అయినట్టుగా పెట్టినామమ్మా, ఇంకా ఆమె చేసుకున్నది అంటున్నది కదా, మేము ఏం చెయ్యలేము అని అంటున్నారు మేడం వాళ్ళు. వాళ్ళతో ఎందుకు ఆ అమ్మాయితో నేను అనవసరంగా గొడవ పడాలనేసి నేను సైలెంట్ గానే ఊకున్నాను. మళ్ళీ ఆ అబ్బాయిని పిలిచి కూడా అడిగారు వాళ్ళు, పోలీస్ స్టేషన్ లో కూడా పిలిచి కూడా అడిగారు, మళ్ళీ చిలకలో కూడా పిఎస్ లో కూడా పిలిచి అడిగారు మేడం వాళ్ళకి. అబ్బాయికి పిలిచారు, ఒక్క సమాధానం చెప్పట్లేదు. ఈ అమ్మాయితోనే చెప్పుకుంటాడు, ఏమన్నాడు? నువ్వు వద్దంటున్నాడు, ఏమంటున్నాడు? నాతో మాట్లాడట్లేదు అసలు ఆ అబ్బాయి. మాట్లాడలేదు, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళట్లేదు? ఇంటికి తీసుకెళ్ళట్లేదు. వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో అక్కడ నుంచి జాబ్ కి వెళ్తారు కదా, వాళ్ళతో చెప్పి పంపిస్తాను, నేను ఆమెను వద్దన్నానా, ఆమెను వచ్చి ఇంట్లో కూర్చోమను అంటే, ఈమె మ్యారేజ్ చేసుకొని ఆమెను ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా, నేను ఎలా రావాలని చెప్పేసి నేను అడిగిన. అంటే ఈ అమ్మాయి ఉంటుంది నిన్ను కూడా, మిమ్మల్ని కూడా వచ్చి ఉండమంటున్నాడు. అంటే మాకు అనిపిస్తుంది మేడం, ఆ అమ్మాయి ఉన్నాక ఈ అమ్మాయికి అన్ని తెలుసు, నన్ను అబార్షన్ చేయించండి అని తెలుసు, మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని కూడా తెలుసు, అయినా ఆ అమ్మాయి నేను వదలలేనని అని చెప్పేసి ఉమెన్స్ పిఎస్ లో చెప్తుంది. సరే అతను పిలిచి మాట్లాడదు ఎప్పుడేమో. చెప్పండి నిషాంత్, మీ వయసు ఎంత? 24. ఏం పని చేస్తారు? డ్రైవింగ్ చేస్తారు. ఈవిడెవరో తెలుస్తుందా మీకు? ఆవిడ కడుపుతో ఉంది తెలుస్తుందా? మీరు ఆవిడని కాదని ఇంకో పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఫస్ట్ ఆమె ఎందుకైందంటే మేడం, ఇవన్నీ లొల్లి ఎందుకు వచ్చి, ప్రెగ్నెంట్ ఉందని చెప్పి ఇంటికాడికి వెళ్ళిపోయింది. 3-4 months అయిపోతుంది ఆమె వెళ్ళిపోయి. అయితే నేను డైలీ వెళ్తున్నా వస్తున్నా, ఆమెతో మాట్లాడుతున్నా వస్తున్నా. దానికన్నా ముందు ఏం స్టోరీ అయిందంటే, ఇట్లా ఊకే లొల్లి అవుతుంది మేడం నాకు ఆమెకి. ఎందుకు లొల్లి అవుతుంది? అంటే ఈమె ఫస్ట్ వేరే అతను ఒక అతను లవ్ చేసింది మేడం. ఎప్పుడు? పెళ్లి కాకముందు. మీకు ఎప్పుడు తెలుసు అది? పెళ్లి కాకముందు తెలుసు. పెళ్లి కాకముందే మీకు తెలుసు? తెలిసే మీరు చేసుకున్నారు పెళ్లి? అంటే మేడం ఇప్పుడు ఆమె
మాట్లాడదని అనుకున్నాం. ఇప్పుడు తర్వాత ఆమె వచ్చినాక మళ్ళీ అవి కొన్ని రోజులు అయినాక ఆల్రెడీ నడుస్తుంది మేడం. ఇట్లా ఫోన్లు మాట్లాడుకుంటే నేను ఇంట్లో లేనప్పుడు మాట్లాడుకుంటాను. నేను వచ్చాకనే కట్ చేసేసాను. అట్లా ఒకసారి దొరికింది. దొరికితే కొట్టాను మేడం. కొట్టి అడిగాను, ఓవరు అంటే ఓవర్లేదు మస్తు కొట్టాను మేడం. కొట్టినాక పోయి చెప్తలేదు. వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వీళ్ళ మమ్మీ దగ్గరికి. 4 months అవుతుంది ఇప్పటికి ఆమె వెళ్ళిపోయి. వీళ్ళ మమ్మీ పిలిచింది, పోయినాం. ఏమైంది, ఎందుకు కొట్టినావు అంటే ఇట్లా ఫోన్లో మాట్లాడుతుంది అందుకే కొట్టిన. అప్పుడు నేను అడిగితే చెప్పలేదు. ఇంట్లో ఒక 1/2 hour దాకా బయట అయింది, చెప్పలేదు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళగానే అవును చాలా రోజులు మాట్లాడక అందుకనే మాట్లాడినా అని వాళ్ళ మమ్మీకి చెప్పింది. వాళ్ళ మమ్మీ పిచ్చిదయ్యా అని అన్నది. సో అబ్బాయితో మాట్లాడదని చెప్పింది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మతో. సో వాళ్ళ అమ్మ ఏమో పిచ్చిదయ్యా వదిలేసాయి అంతే. తర్వాత అట్లనే మామూలుగా అవుతుంది మేడం. ఇది ఒక మస్తు సార్లు లొల్లి, ఎన్నోసార్లు ఆమె తిట్టినా కొట్టినా మేడం. మొన్నది ఈమె ఈ ప్యాంట్ వేసుకోలేదు మేడం. ప్రెగ్నెంట్తో ఉన్నది. ఈ ప్యాంట్ లేకుండా మామూలుగా పైన డ్రెస్తో ఇక్కడ దాకా ఉన్నది. వీరింట్లోకి లేదు, ఎదురుగా వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నది. అంటే నేను పిలిచిన, పిలిస్తే 2-3 times పిలిచినా రాలేదు. 4th timeకి వచ్చింది. వచ్చి ఏమైంది, ఏంది డ్రెస్ అంటే అయితే ఈ బుక్స్ బి ఉన్నాయి మేడం. ఈమె లవ్ లెటర్స్ అన్ని రాసుకుంది. ఫస్ట్ ఆయనతో రాసుకుంది. అవి అన్నీ రాసిర్రు, రాసుకుంది, పెట్టుకుంది. నేను ఇవి బి నాకు తెలియదు బి ఇవి అన్నీ అని చెప్పి ఈమె కావాల్సుకొని చూపిస్తుంది. నాకు కావాల్సుకొని ఆయన పేరు తీస్తుంది. వాడు ఏమన్నా పాట వచ్చినా అది వచ్చినా ఏమొచ్చినా ఈమె కావాల్సుకొని నన్ను చూసి నవ్వుతుంది. మ్యారేజ్ చేసుకున్నాక ఆమె సరిగ్గా లేకుండా మేడం. ఎన్నోసార్లు చెప్పిన పోయి చెప్తే ఆమె పిచ్చిది. ఎన్నో నైట్లు మేడం, ఎన్నో నైట్ ఆమె వాళ్ళ మమ్మీని అడిగాను మేడం. ఎన్నో నైట్లు ఇట్లా పండుకొని ఇస్తలేదు. వాళ్ళ నాయనమ్మ ఉన్నది, వాళ్ళ నాయనమ్మని అడిగారు. 1 month 2 months అయినాక మళ్ళీ ఇట్లనే ఇష్యూ అయింది మేడం. మళ్ళీ ఆమె ఎంత చెప్పినా ఆమె నేను కొట్టిన ఆమె దగ్గర పోతున్నాను, నేను ఆమె నా దగ్గరికి వస్తుంది. మాట్లాడినా మేడం. 3 months అయినాక ఆమె ప్రెగ్నెంట్ ఉంది. ఇక కొంచెం వచ్చేవారికి వీళ్ళ మమ్మీ దగ్గరికి ఇట్లా తెలిసిపోయింది మేడం. తెలిసిపోతే ఏమన్నారు, అవసరం లేదు ప్రెగ్నెంట్ ఏం అవసరం లేదు, తీపిచ్చేసుకొని రా అని చెప్పి ఈమె చెప్పింది మేడం. అంతేగాని అన్ని అబద్ధాలే. అసలు మా మమ్మీకి ఏమీ తెలియదు. నేను చెప్తే ఒక రోజు నేను చాలా సీరియస్ గా పండుకుంటే మా మమ్మీ అడిగితే నేనే చెప్పాను మా మమ్మీకి. అసలు సరే ఉండండి, అతను చెప్తున్నావండి, మీ కథ అయిపోయింది. అసలు వాళ్ళ మమ్మీకి తెలుసు మేడం. వాళ్ళ మమ్మీ మెయిన్ చెప్పిందే వాళ్ళ మమ్మీ తీపిచ్చేసుకో, అవసరం లేదు, వేరే పెళ్లి చేస్తాం అది అని చెప్పి తీపిచ్చేసినాక ఇంటికాడ వచ్చాక లొల్లి అయింది మేడం. ఇట్లా మామూలుగా వదిలేసినాం. మళ్ళీ వీళ్ళ మమ్మీ ఒక 1 month 2 months అయినా మళ్ళీ PS కంప్లీట్ ఇచ్చింది మేడం. ఇట్లా మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి కంప్లీట్ ఇచ్చింది. అయితే నేను ఎందుకు చేసుకుంటే ఇప్పుడు చేసుకున్నాను. అది ఉంటే గిట్లా చేసుకుంటున్నా అప్పుడే, నేను లేకపోతే ఎందుకు చేసుకుంటా అని చెప్పి. చేసుకోకపోతే నేను జైలు పట్టిస్తాను, నీ ఇష్టం అని అప్పుడు రిమైండ్ చేసి 41 days జైల్లో పెట్టారు మేడం. బయటికి వచ్చినాక ఆలోచించిన ఏమని తప్పు చేసినాం, అయిపోయింది. ఎట్లా పోయి మ్యారేజ్ చేసుకుంటామని చెప్పి ఒప్పుకున్నాం మేడం. నేను అందుకు లోపలికి పోయి వచ్చినాక ఒప్పుకున్నాం. వాళ్ళు ఏమైనా ఇచ్చారా మీకు పెళ్లి చేసుకున్నా? 50,000 ఇచ్చారు. 50,000 క్యాష్ ఇచ్చారు. ఇంకేం ఇచ్చారు? ఇంకేమీ లేదు. సో మీరు ఇష్టపడో కష్టపడో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, మీరు ఆ అమ్మాయితో తిరిగారు కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సరే బాగానే ఉంది. పెళ్లి అయిన తర్వాత మళ్ళీ గొడవలు మీకు, అంతేనా? అన్ని తెలిసే చేసుకున్నారు మీరు. తెలిసి చేసుకున్నాక మళ్ళీ ఆవిడ వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇప్పుడు ఏమైనా చెప్తే ఇంటది అనుకున్నా మేడం. ఎన్నిసార్లు చెప్పినా వినదు మేడం. ఇది నాగరాజ్ అని ఇంకొక ఆయన ఉన్నాడు, వీళ్ళ ప్రేమ వాళ్ళ ఫ్రెండ్ మేడం. ఆయన తర్వాత లవ్ చేసింది. ఈమె ఆయనతో మాట్లాడుతున్నాయి, ఫోన్లలో మాట్లాడుతున్నాయి, అన్ని మాట్లాడుతున్నాయి, బండ్ల మీద తిరిగింది మేడం. ఫోన్ లో మాట్లాడితే లవ్ చేసినట్ట? అంటే ఇప్పుడు ఎవరు జస్ట్ ఇంటి దగ్గర మాట్లాడినా కూడా ఇంతే. అంటే ఎలా మీరు అమ్మాయి అతను వాళ్ళని లవ్ చేసిందని మీరు ఎలా చెప్తున్నారు? మీకున్న ప్రూఫ్ ఏంటి? ఒకసారి ఇది చూడండి మేడం. చదవండి. అబ్బాయి మొత్తం ఫస్ట్ చదవండి. ఐ ప్రేమ్ అవర్ యూ రా బంగారం, సారీ రా, చాలా రోజుల తర్వాత రాస్తున్నాను కదా, అందుకే నిశాంత్తో మ్యారేజ్ ఇష్టం లేదు కానీ ఒప్పుకున్నాను, నా మనసంతా నువ్వే ఉన్నావురా, కానీ బై మిస్టేక్ లో 4 months అయిపోయాను, అందుకే చేసుకుంటున్నాను. PS లో కూడా నువ్వే ఇష్టం అని చెప్దాం అని అనుకున్నాను, కానీ నేనంటే నీకు ఇష్టం లేదు కదా, అందుకేరా ఏం చెప్పలేదురా. మమ్మీ కూడా నాతో అన్నది, వద్దంటే కూడా ఇష్టం ఉందని అన్నావు. బాబు కోసం ఇష్టం అని చెప్పాను రా. నా లైఫ్ కదా చాలా బ్యాడ్ అయిపోయినానేమో అని భయపడ్డాను. బట్ నీ మీద నా ప్రేమ ఎప్పటికీ ఉంటది. బాబు కూడా సేమ్ నీలాగానే ఉన్నాడు రా, వాడు బాయ్ అని పెట్టుకున్నాను. ఇలా లెటర్స్ రాసింది. సో ఇప్పుడు ఈ వ్యవహారంలోనే మీ ఇద్దరు కష్టమైన గొడవలు అయ్యే, మీరు కొట్టడం జరిగింది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు నీకు ఆ అమ్మాయి మీద అనుమానానికి ఒక అర్థం ఉండాలి. అమ్మాయిని నువ్వు తెలిసి చేసుకున్నావు, ఆ అమ్మాయి ఎవరినో లవ్ చేసి తెలిసే నువ్వు పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఆ అమ్మాయి మీద అనుమానం పడ్డానికి నీకు కారణం ఏంటి? నువ్వు ఆ అమ్మాయి తప్పు చేస్తుందని ఎలా చెప్తున్నావు? నీకున్న ప్రూఫ్ ఏంటి? అసలు ఫస్ట్ వైఫ్ అమ్మాయిని డివోర్స్ చేసుకోకుండా నువ్వు ఇంకో పెళ్లి ఎట్లా చేసుకున్నావు?
అదే మేడం తప్పైందనే నేను ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టపడి చేసుకున్నావా మీ మరదల్ని? నువ్వు ఏది కరెక్ట్ చేసావు? నిజంగా నీకు ఆ అమ్మాయి మీద అంత అనుమానం ఉండి ఆ అమ్మాయి చేసినన్ని నువ్వు చూసాను, ఈ అమ్మాయి నాకు ద్రోహం చేసిందంటే అంటే నువ్వు రాయల్ గా ఉండవయ్యా. రాయల్ గా 10 మందిలో చెప్పి ఈ అమ్మాయి తప్పు చేసింది, నాకు ఈ అమ్మాయి వద్దని డివోర్స్ ఇచ్చి నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే నువ్వు మగాడే. అవి ఇలా చేస్తే నీ ఉద్దేశం ఏంటి? ఈయనతో ఎప్పటి అంటే ఆమె మాట్లాడుకోవచ్చా మేడం? ఆమె మాట్లాడుకోవచ్చు. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుకుంది? నువ్వేం ఆమె ప్రూవ్ ఫోన్ లో చేసావు? మాట్లాడుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు బయటకు వెళ్ళి నువ్వు ఎవరి దగ్గర ప్రూవ్ చేసావు? ఆమె నేను చూశాను మేడం. అరే నువ్వు చూసినప్పుడు అది నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కంప్లైంట్, ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కదా, మహిళా కోర్టులు ఉన్నాయి కదా, నువ్వు వెళ్ళి ప్రూవ్ చేసి నాకు ఈ అమ్మాయి వద్దు, ఈ అమ్మాయి ఈ తప్పు చేసింది అని ప్రూవ్ చేసి నువ్వు అమ్మాయికి డైవర్స్ ఇచ్చి నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటే ఒప్పుకుంటారు. ఆ అమ్మాయి లవ్ చేసింది, అతను చేయలేదో ఏమో ఏదో అయింది, మొత్తానికి లెటరేగా రాసింది, లెటర్ వేసి తను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఓకే, నువ్వు అసలు ముందు నీకు ఇంత అనుమానం ఉన్నవాడివి, అసలు ఆ సంబంధం ఉందనుకున్న అమ్మాయి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మళ్ళా ఫోన్ మాట్లాడుతూ మళ్ళీ తిరుగుతుందా మేడం? ఇప్పుడు ఆమె ఎక్కడ తిరిగింది? నువ్వు నీకు ప్రూఫ్ ఏంటి? అమ్మాయి అడగండి, వాళ్ళ మమ్మీని ఆ అడగండి. అమ్మాయి తిరిగిందని నువ్వు ప్రూవ్ చేసి నువ్వు పెళ్లి చేసుకుంటే అది వేరే. ఆ అమ్మాయి తిరిగింది, వాళ్ళ అమ్మని ఎందుకు అడుగుతావు? వాళ్ళ అమ్మాయి ఏం చెప్తుంది? నీకున్న ప్రూఫ్ ఏంటి చెప్పు? అమ్మాయి తిరిగింది అన్న ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏం లేదు. మరి నువ్వు ఆ అమ్మాయితో ఉండాలనుకోలేదు, ఇది పద్ధత? ఆ అమ్మాయిని ఇంటికి పంపించేసి మేడం నేను ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఉమెన్స్ పిఎస్ లో ఆమె SI అడగండి మేడం. నువ్వు కొట్టావు, ఏ కారణానికి కొట్టావు? అమ్మాయి ఇంటికి వెళ్ళింది, మళ్ళీ అమ్మాయిని తెచ్చుకోవాలి, ఆ అమ్మాయి రాదా అడగాలి, లేకపోతే నువ్వు రాకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు నన్ను వద్దనుకుంటున్నావు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాలి. నువ్వు ఏదన్నా చేసావా? ఆ అమ్మాయికి ఎక్కడ సిగ్గుపోయింది? నేను చేసుకుంది ఎవరు? ఆ అమ్మాయికి బుద్ధి లేదా? ఏ అమ్మాయి ఎందుకు రాలే ఇక్కడికి? అమ్మాయికి ఫోన్ కలుస్తుంది, ఆ కలుపు ఎట్లా చేసుకుంది అడుగుదాం. వాళ్ళ అక్కడ రోజు మార్నింగ్ 10 o'clock వస్తుంది మేడం. వాళ్ళ ఇంట్లో జాబ్కి వెళ్తున్నా అని చెప్పేసి మా ఇంటికి వచ్చేస్తుంది. మా ఇంటికి వచ్చి మార్నింగ్ 10కి వస్తుంది. 10 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది ఇంటికి. హలో సరస్వతి గారండి, జీ తెలుగు నుంచి జీవిత మాట్లాడుతున్నానమ్మా. జీవిత రాజశేఖర్, మీ ఆయన ఇక్కడ ఉన్నారు, మీ ఆయన మొదటి భార్య ఇక్కడ ఉన్నది. మీరు మీ ఆయనకి పెళ్ళయిందని తెలిస్తే మీరు పెళ్లి చేసుకున్నారమ్మా? తెలుసు మేడం. మీరు ఎలా చేసుకుంటారు? అలాగే ఈ అమ్మాయి కడుపుతో ఉందని తెలిసి, మీ ఆయనకి పెళ్ళయిందని తెలిసి, ఈ అమ్మాయికి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఎందుకు చేసుకున్నారు పెళ్లి? మేడం నాకు చిన్నప్పటి నుండి మా బావ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి మీ బావ అంటే ఇష్టమని ఈ అమ్మాయి జీవితం ఏమైనా పర్వాలేదు, ఆల్రెడీ పెళ్లి చేసుకున్న అమ్మాయిని అన్యాయం చేసి అతన్ని మీరు పెళ్లి చేసుకుంటారా? మీరు ఒక ఆడదైనా, మీరు స్త్రీ అయినా, మీరు ఒక అమ్మాయే కదా. ఆ అమ్మాయి పొజిషన్ లో మీరుంటే అమ్మాయికి ఎలా ఉంటుంది మీకు ఏమైనా అర్థమవుతుందా? ఊర్లో 10 మంది ఇష్టపడితే 10 మందిని వెళ్ళి పెళ్లి చేసేసుకుంటారా? తనని చూసుకోమనే చెప్తాను మేడం నేను ఎప్పుడైనా సరే. ఎట్లా చూసుకుంటాడు ఇద్దరిని? నువ్వు ఇష్టపడతావా? అమ్మాయి ఇష్టపడుతుందా ఇంకొకరు చేసుకోవడానికి? ఏ భార్యని ఇష్టపడుతుందా? మొగుడు ఇంకో పెళ్ళాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే నువ్వు ఒప్పుకుంటావా? నేను ముందు నుండి చెప్తున్నాను మేడం, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇద్దరిని చూసుకోమని. తను చేసుకున్నాక నువ్వు ఒప్పుకునేదేంటి? ఒప్పుకోవాల్సింది ఆ అమ్మాయిని అడిగావా నువ్వు? నీకు ఏ రైట్ ఉందని నువ్వు అతను మీ బావని పెళ్లి చేసుకుంటావు? మొదటి భార్య ఉండగా అమ్మాయికి విడాకులు ఇవ్వకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు మీ బావని? తెలుసు మేడం, అమ్మాయికి కూడా ముందు నుండి మేమిద్దరం ఇష్టపడుతున్న విషయం తెలుసు మేడం. నన్ను పెళ్లి చేసుకున్నాక మీరిద్దరు ఇష్టపడుతున్నారు, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని అమ్మాయి చెప్పిందా? ఆయన ఏమైనా జాబ్ చేస్తాడా మన ఇద్దరిని చూసుకోవడానికి? ఒకసారి చెప్పును. జాబ్ చేశాడన్న నమ్మకం లేదు, నువ్వెలా చేసుకున్నావు? అది నన్ను చేసి ఆయన చేసుకుండు, నన్ను వచ్చి నా అంతా నేను పోయి ఆయన చేసుకోలేదు కదా. సరేనమ్మా, ఇప్పుడు నువ్వు అమ్మాయిని అడుగుతున్నావు, అట్లా అతను సంపాదించకపోతే నువ్వు ఎందుకు చేసుకున్నావని. అవన్నీ నీకు అనవసరం. ఆ అమ్మాయి ఏ నమ్మకంతోనే చేసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటదంటే 2 కుటుంబాలను అతను ఎట్లా పోషిస్తాడని అడుగుతుంది. తను చేసుకున్నాడు కాబట్టి తను సంపాదించే రూపాయి ఎందుకు కాదు మేడం, తనకు పెట్టమన్నాను, నాకు చూడమన్నాను. అదేనమ్మా, నువ్వేదో చాలా సాక్రిఫైస్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరి అసలు ఆ అమ్మాయి గురించి మాట్లాడడానికి? మీ మాటల్లో మీరు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మీ ఉద్దేశము అతను మీ వైపే ఉన్నాడు, అతనికి నేనంటేనే ఇష్టము, అతను నా మాటే వింటాడని మీరు అనుకుంటున్నారు. కనీసం పశ్చాత్తాపం లేదు మీకు ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని? ఏం మంచివి నువ్వు? మాట్లాడమ్మా. ఇప్పుడైతే నాకైతే ఎవరు లేరు మేడం. అదే అంటున్నా, నువ్వు మీ అమ్మ నాన్నతో చెప్పుకోలే, వాళ్ళు కూడా సంబంధం లేదని చెప్తున్నారు, నిన్ను వాళ్ళు వదిలేశారు. నాకు సెకండ్ ఆప్షన్ చావడం తప్పితే ఇంకొకటి అయితే లేదు మేడం. సో ఇలాగ మీరు బ్లాక్ మెయిల్ చేసి ఆ అమ్మాయి జీవితంలోకి వచ్చేద్దాం అనుకుంటున్నారు, చనిపోతాను అని చెప్పి. నువ్వెలా నీ బావని అంత ప్రేమించి నా బావ లేకపోతే నేను ఉండలేనే నువ్వు ఎలా అనుకుంటున్నావో, ఆ అమ్మాయి కూడా అదే ఆశలతోనే కదా ఉంటుంది అతని మీద. మాట్లాడమ్మా. కట్ చేసేసి ఉంటుంది ఆ అమ్మాయి. అలా ఎలా చేసుకుంటారయ్యా పెళ్లి?
సరే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి ఒక లాయర్ గారు డాక్టర్ గారు వస్తారు, మీరు చూసే ఉంటారేమో. కళ్యాణ్ గారు అనురాధ గారు వస్తారు. లీగల్ గా మీరు చేసిన ఎంత అఫెన్స్, ఏ విధంగా మీ ఇద్దరి మీద కేసులు వేయచ్చు అని చెప్తుంది ఆవిడ. ఒకసారి విని తెలుసుకోండి. మీరు చేసి మీ సైకాలజీ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి అన్నది కూడా ఆయన చెప్తారు. అది కూడా మన గురించి మనం తెలుసుకోవడం అవసరం. నిశాంత్, శిరీష, మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అసలు మొత్తం అంతా చూస్తే కనుక చాలా బాధ కలిగేటటువంటి విషయం ఏంటంటే, ఎక్కడా కూడా మానవత్వానికి ఉండేటటువంటి మినిమం లాజిక్ కూడా ఎవరు ఇక్కడ వాడలేదు అని అనిపిస్తుంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అమ్మ. అన్నీ కూడా లాజిక్ తక్కువ మ్యాజిక్ ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. అంటే అన్ని మ్యాజికల్గా మాకేమనిపించిందంటే, మొత్తం మీరు అందరూ కలిపి మా అందరితో దాగుడు మూతలు ఆడుతున్నారని అనిపించింది. కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త వివరాలు, సీక్రెట్స్, అబద్ధాలు అన్నీ ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలి అంటే ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకున్నాం అనేటటువంటి ఇటువంటి పవిత్రమైనటువంటి మాటలకి ఇది నిజంగా అవమానమనే మనం చెప్పాలి. ఎందుకు అంత పెద్ద మాట నేను అంటున్నాను అంటే కనుక, ఇప్పుడు నీకు తెలుసమ్మా ఈ అబ్బాయికి ఇంతకు ముందే ఆ అమ్మాయి వేరే అమ్మాయి ప్రేమిస్తున్నాడని తెలుసు, అలాగే ఆ అబ్బాయికి కూడా తెలుసు. మరి మీరు ఏం ప్రూవ్ చేయడానికి, ఏం నిరూపించుకోవటానికి మీది ప్రేమ అనేటటువంటి పదం పెట్టుకుని, దానికంటే దారుణం ఏంటంటే మీరు ఆడుకునే ఫుట్బాల్ గేమ్ ఎలాగున్నా కూడా పిల్లలతో ఫుట్బాల్ ఎందుకమ్మా? ఒకటి తల్లి శిరీష, నీ విషయంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు 7th month ప్రెగ్నెంట్ అని కాబట్టి నీ తరపున పూర్తిగా సానుభూతి ఉన్నా కూడా అసలు బేసిక్ ఇంగితం అంటే ఒక సోషల్ నాలెడ్జ్ కానీ, సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, అన్యాయాల గురించి నీకు తెలియలేదా, నీకు చెప్పేటటువంటి వాళ్ళు చెప్పలేదా, లేకపోతే సినిమాలు చూసే నువ్వు నేర్చుకున్నావు అన్నది నాకు అర్థం కావట్లేదు. నేను మాట తీరు చూస్తుంటే కనుక మళ్ళీ నీకు సెన్స్లోనే మాట్లాడుతున్నావు, కామన్ సెన్స్ ఉంది. మళ్ళీ నువ్వు చేసినటువంటి యాక్షన్లు, వ్యవహారాలు చూస్తుంటే కనుక దస్తావేజులు లెటర్లు రాయటాలు, ఆ లెటర్లు జాగ్రత్తగా పెట్టటాలు, అవేమో ఇతను సేకరించటం, మీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ అవేమో ఇప్పుడు సాక్ష్యాల కింద చూపెట్టడం, ఇది పూర్తిగా అర్థం పర్థం లేని ప్రేమ, అర్థం పర్థం లేని పెళ్లి, అసలు మీనింగ్ లెస్ వ్యవహారం. నిశాంత్ వ్యవహారం చూసుకుంటే కనుక ఇతను నిన్ను ప్రేమించలేదు, నిన్ను భయపెట్టి, బాధించి, అవమానించి ఆ వ్యక్తిని పక్కకు తప్పించాడే కానీ నిన్ను ప్రేమించి నువ్వు అతన్ని ప్రేమించే విధంగా ఇతను ఎక్కడో కూడా ఇతను నడవడి నాకు కనిపించలేదు. ఇది బలవంతపు ప్రేమే. అయితే ఆ బలవంత ప్రేమను నిలబెట్టుకోవటానికి అతను చేసినటువంటి తప్పుడు పని ఏంటంటే, నీతో శారీరకంగా కలవటము, నిన్ను ప్రెగ్నెంట్ చేయటం. తర్వాత ఆ ప్రెగ్నెన్సీ ఎవరు తీశారన్నది వేరే విషయం. అయితే ఇందులో ఉండేటటువంటి అన్నిటికంటే భయంకరమైనటువంటి విషయం, ఈ ఎపిసోడ్ కరెక్ట్గా వింటూ ఉంటే కనుక ప్రజలకు కూడా అర్థం అవుతుంది. నా బిడ్డే నా అబ్బాయి అన్నాడు ఇందాక, నువ్వేమొచ్చి ఆ ఉత్తరంలో ఏమొచ్చి అతను పోలికలు ఉన్నాయని అంటున్నావు. అంటే ఇది సభ్య సమాజం ఎంత సిగ్గుపడేటటువంటి వ్యవహారం అమ్మా. అంటే ఇందులో ఏమైనా మీనింగ్ ఉందా? ఎవరు బిడ్డో కూడా తెలియనటువంటి దుస్థితిలో మనం ఉన్నావా? అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, అసలు పర్యవేక్షణ అన్నది ఎక్కడుందమ్మా? తల్లిదండ్రుల పర్యవేక్షణ, పిల్లలు ఏ మూలకి వెళ్తున్నారు, ఎక్కడేం చేస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు? సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక నుంచి అయినా మీరు సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలి అంటే కనుక, ఇప్పటి వరకు ఉన్నది ప్రేమ కాదు. ఈ రోజు నుంచి ప్రేమించుకుంటేనే నీ పుట్టబోయే బిడ్డకు ఒక తండ్రి, ఒక తల్లి ఉంటారు, వాడు అన్యాయం అవ్వకుండా ఉంటారు. దయచేసి నేను చెప్పేటటువంటిది ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీ అనేటటువంటి దాన్ని ప్రేమకి ఆయుధం కింద వాడకండి. ఎందుకంటే అతను ఒక ప్రూఫ్ కిందే అది చేయడానికి ప్రారంభించాడు. దాన్నే చాలా మంది మగవాళ్ళు ఈ రోజుల్లో ఒక కక్ష సాధింపు చర్య కింద అనమాట, ప్రేమ నీ భర్త కాకూడదు, నేనే నీ భర్త అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఒక కక్ష సాధింపు కిందే ఇలా చాలా సందర్భాల్లో జరుగుతుంది. దానికి అవకాశం ఇచ్చేటటువంటిది ఆడపిల్లలే. ఇదంతా తెలియనటువంటిది మరి ఆ అమ్మాయి ఆ చూడనటువంటిది, ఆ మాట విన్నటువంటి ఆ సరస్వతి గురించి మనం ఏమనుకోవాలన్నది అదేంటంటే అక్కడ అసలు అమ్మాయి మాట్లాడే దాంట్లో నాకు అర్థమే. నా బావ అంటే ఇష్టము, ఇతను కూడా అంటాడు నాకు నా మరదలంటే ఇష్టము. నువ్వు ఏ మొహం పెట్టుకొని ఈమెను ప్రేమించి ఈమె కడుపు చేస్తావు? నువ్వు అసలు నీ మరదలంటే ఇష్టం ఉన్నాడువి. మీరు చెప్పండి మేడం. ఇక్కడ 416, 417, 420, 506, 498A, 506 ఆఫ్ IPC అనే సెక్షన్స్ అన్ని కూడా వీళ్ళిద్దరూ చాలా బాగా ఉపయోగించుకొని, 1 నుంచి అంటే ఈ పైన చెప్పిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 17/1/2005 రోజు నాడు అయిన FIR బుక్ అయిన దాంట్లో ఉన్న సెక్షన్స్ అవి. అదే 15/9/2015లో బుక్ అయిన సెక్షన్స్ ఇవి. వీళ్ళిద్దరికి నేను చెప్పేది ఏంటంటే మేడం, ఒకటి, యాజ్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ వీళ్ళిద్దరి మూలాన న్యాయ వ్యవస్థకు ఒక మచ్చు తునకలు, ఒక ఎట్లాంటి వాళ్ళంటే వీళ్ళు న్యాయ వ్యవస్థతో ఆడుకుంటున్నారు. వాళ్ళ లాంటి వాళ్ళ మూలాన్నే మన ప్రజెంట్ సినారియాలో
150 ఏళ్ళు కష్టపడ్డా కూడా ఇప్పుడున్న పెండింగ్ కేసులు సాల్వ్ కావు అన్నారు. మీరిద్దరు మూలాన ఇన్ని సెక్షన్స్ మూలాన కోర్టు యొక్క ఎంత వాల్యుబుల్ టైం అర్థమైందా? మీలాంటి వాళ్ళ కోసమే చూసి 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 ఈవెన్ శనివారాలు ఆదివారాలు కూడా మన కోర్టులు వర్క్ చేస్తున్నాయండి. వాళ్ళ స్వార్థాల కోసము ఈ ఐపీసీలో ఉండే ఇన్ని సెక్షన్స్ అన్ని యూజ్ చేసుకుని కోర్టు యొక్క వాల్యుబుల్ టైం ని మీరు పాడు చేస్తున్నారు. ఎందుకంటే మనం అందరి ముఖంగా మేము చెప్పేది ఏంటంటే ఏదైతే టైం వేస్ట్ చేయడం మూలాన ఎవరికైతే నిజంగా న్యాయం కావాలని అనుకుంటున్నారో వాళ్ళు కోర్టులకు వచ్చి వాళ్ళు న్యాయం పొందలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు వేసిన సెక్షన్స్ ఎంత సీరియస్ గా ఉన్నాయంటే, మేడం ఈయన పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకుంటాను అన్న సీరియస్ సెక్షన్ మీద ఎంత వర్కౌట్ చేస్తే ఈయన జైలుకు వెళ్ళింటారు. 41 days తర్వాత ఈయన బెయిల్ వేసిన తర్వాత కోర్టు యొక్క టైం ఎంత వేస్ట్ అయిపోయిన తర్వాత ఈయన కోర్టు నుంచి బయటకు వచ్చారు. నెక్స్ట్ థింగ్ మళ్ళీ విత్ ఇన్ 8 months లోనే మళ్ళీ 498A 506 అనే సెక్షన్స్ వేసి నలుగురు మీద మళ్ళీ కేసు వేసేసిందండి. ఇప్పుడు ఇందాక మీతో మాట్లాడుతున్నట్టు ఆయన పెళ్లి చేసుకున్నాను అని అంటున్నాడు కదా. ఎప్పుడైతే ఆయన పెళ్లి చేసుకుంటే అది ప్రూఫ్ చేయగలిగినప్పుడు మీరు చెప్పినట్టు మీరు ఆశించినట్టు 498 తో పాటు 494 అనే బైగమీ కేసు కూడా మీరు పెట్టొచ్చు. కాకపోతే ఇక్కడ వీళ్ళు పోలీసులని మిగతా మనుషుల్ని ఎంత మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేశారంటే ఆ అమ్మాయిని కూడా ఇందులో పార్ట్ చేశారండి. ఈ 498 లో ఆ అమ్మాయి కూడా ఇందులో పార్ట్ ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు బెయిల్ తీసుకున్నారు, మిగతా వాళ్ళకంతా బెయిల్ తీసుకోలేదు. ఈ 498 లో మళ్ళీ ఆయన 11 రోజులు జైలుకి వెళ్ళాడు. అంటే వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఈ మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్ట్ లాగా అంతే తప్ప వీళ్ళు ఏమి ఒక అండర్స్టాండింగ్ తోటి పెళ్లి చేసుకున్నది ఏం లేదు. ఆయన ముందుసారి 41 రోజులు జైలుకి వెళ్ళాడు, తర్వాత 11 రోజులు జైలుకి వెళ్ళాడు. ఎప్పుడైతే ఈమె పెట్టిన సెక్షన్స్ అన్ని కూడా ప్రూవ్ అయితే ఇక ముందు కూడా మీరు 3 నుంచి 4 సంవత్సరాలు జైలుకి వెళ్లే అవకాశాలు. ఇక్కడ ఇంకొకటి వీళ్ళిద్దరికి అర్థం కానిది ఒకటి ఉంది. ఎప్పుడైతే మీరు ఫస్ట్ కేసు ఏదైతే పెట్టారో 417, 416 తర్వాత 428 ఇలాంటివన్నీ 506 ఇవన్నీ కేసులు కూడా ఈమె ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో వీళ్ళిద్దరు సహజీవనం చేసుకుని ఒక చోట ఉన్నారో డెఫినెట్ గా కూడా ఆ కేసు ఇన్ఫ్లెక్షియస్ అయిపోతుంది. అంటే పెళ్లి చేసుకున్నారు ఏదైతే మోసపూరితంగా చేసుకున్నారని అన్నారో దాని మీద ఆ కేసుకి వాల్యూ పోతుంది. కాకపోతే మీరు పదే మేడం గారితో ఏమని చెప్తున్నారు, ఆ కేసు విత్డ్రా చేసుకోమంటున్నారా అంటే ఆ కేసుకి వీళ్ళిద్దరికి ఉండే వ్యవహారానికి అసలు సంబంధమే లేదు. మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు పెట్టారో చూడమ్మా కేసు, దీని గురించి కూడా రేపొద్దున ఆయనకు జైలు శిక్ష అనేది నేను ఇందాక చెప్పాను చూడండి 3 నుంచి 4 సంవత్సరాలు. మరి ఈమె తెలిసి చేసిందో తెలియక చేసిందో అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే మేడం ఈ సీరియస్ సెక్షన్స్ అన్ని కూడా ఈ అమ్మాయి పెట్టిన ఎలిగేషన్స్, ఈ అమ్మాయికి ఉండే సింపతిక్ గ్రౌండ్స్ మూలాన డెఫినెట్ గా కూడా ఆయనకు జైలు శిక్ష పడే అవకాశాలు. ఎందుకంటే అప్పుడు ప్రీవియస్ రికార్డు కూడా వాళ్ళు చెక్ చేస్తారు. డెఫినెట్ గా పాత ఎఫ్ఐఆర్ ఉంది కనుక ఈ 498 లో 506 లో శిక్ష పడే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి వీళ్ళిద్దరు. లీగల్ గా ఏమేమి అన్నది మీరు విన్నారు. సో ఆవిడ మీ వైఫ్, లీగల్ వైఫ్ శిరీష, మీరు సరస్వతిని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు. అది ఒప్పుకుంటారా? పని మీకు ఆమె నచ్చకపోవచ్చు, ఆమె దగ్గర మీకు నచ్చని అంశాలు చాలా ఉంటుండొచ్చు, అవన్నీ వేరే. మీకు నచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? లీగల్ గా పెద్దవాళ్ళని పిలిచి ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు, అమ్మాయి ఈ తప్పులు చేసింది, అది కూడా మీరు ప్రూవ్ చేయాలి. కోర్టుకి వెళ్ళినా కూడా అమ్మాయి చేసిన తప్పులు ప్రూవ్ చేసి నాకు ఈ అమ్మాయి వద్దు, ఈ అమ్మాయికి డివోర్స్ ఇస్తున్నానని చెప్పి డివోర్స్ ఇచ్చి మీరు సరస్వతిని పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని ఎవరు ఏమి అడగం. కానీ మీరు అన్ని దొంగ పనులే ముందు నుంచి. ఒక పక్కన సరస్వతిని లవ్ చేస్తారు, ఒక పక్కన ఈ అమ్మాయిని లవ్ చేస్తారు, ఒక పక్కన ప్రేమను బెదిరిస్తారు, ఒక పక్కన ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తారు, ఇంకో పక్కన ఏమో అబార్షన్ చేస్తారు, మళ్ళీ ఆవిడని పెళ్లి చేసుకుంటారు. ఈ మధ్యలో మళ్ళీ ఈవిడ మీద అనుమాన పడతారు. తను చేసిన తప్పులు తను చేసింది. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత అయితే మటుకు ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది, అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు 7వ నెల ఉంది, మీతోనే ఉంది. ఆ అమ్మాయి ఈ తప్పు చేసిందని మీకు చెప్పడానికి ఏమీ లేదు. ఒకటే ఏమంటారు, లెటర్ రాసింది అంటారు, ఫోన్ మాట్లాడింది అంటారు. సరే ఫోన్ మాట్లాడింది, లెటర్ రాసింది నిజమే అనుకున్నా కాసేపు, ఆల్రెడీ ఆ అమ్మాయికి ఒక సంబంధం ఉందని తెలుసు. ఆ సంబంధం ఉన్న వ్యక్తితో మాట్లాడింది, ఏ సందర్భంలో మాట్లాడిందో ఏం మాట్లాడిందో మీకు తెలియదు, మీరు ఊహించుకుంటున్నారు. మీరు ఇవన్నీ పక్కన పెట్టి అసలు ఇంకొక అమ్మాయిని ఎలా మీరు పెళ్లి చేసుకుంటారు ఈ అమ్మాయికి డివోర్స్ ఇవ్వకుండా? ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు, ఈ అమ్మాయికి ఏం సమాధానం చెప్పాలి? హలో, ప్రవీణ్ గారు వినపడుతుందండి? చెప్పండి అమ్మా. సరే, ఇప్పుడు మీరు సరస్వతి గారికి నిశాంత్ కి పెళ్ళయింది కదా, పెళ్లి చేసుకోవాలంటే చూసింది లేదు చేసింది లేదు కదమ్మా. మీరు చూసింది లేదు చేసింది లేదా?
మరి ఇక ఎవరు చేసిరా పెళ్లి ఎవరు చేసిర్రు మనం చూసింది ఎవరు అక్కడ? అంటే ఇప్పుడు మరి నిశాంత్ ఇక్కడ మా దగ్గరే కూర్చున్నాడు, అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడు. సరస్వతి కూడా నేను అతన్ని పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. ఆహా. మరి ముందు చేసుకున్నాం ఇక్కడ పోవాలట. అదే మరి ముందు చేసుకున్నాం పరిస్థితి ఏంటని అడుగుతున్నాం ఇప్పుడు ఈ నిశాంత్. ఇప్పుడు ఆ అమ్మాయి 7వ నెల కడుపుతో ఉంది, ముందు చేసుకున్నామే. 6 నెలలు 7 నెలల కడుపు ఉన్నది. మరి దీనికి కడుపు చేసి దీన్ని కూడా వదిలేస్తే ఇదేం చేస్తారట? అదే మరి ఇప్పుడు మీరు సరస్వతితో మీరు మాట్లాడారా? సరస్వతికి ఇది తెలిసి చేసిందా తెలియక చేసిందా? ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలనుకుంటుంది? దాన్ని రైలు కిట్ రైలు పట్టల మీద వండబెట్టి దానికి ఇంకేం లేదు దానికి పనిష్మెంట్. ఎందుకంటే అది చేసింది టోటల్ గా చేసింది, అది చదువుకున్నది, అది వేస్ట్ పిల్ల అన్నట్టు. కరెక్ట్. నాకు మీరు అట్లీస్ట్ మీరు నిజాన్ని మాట్లాడారు, మీరు ఆమె చేసిన తప్పు నిశాంత్ చేసిన తప్పు మీరు అర్థం చేసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు, మీరందరూ మాట్లాడి సరస్వతి ఇప్పుడు ఈ అమ్మాయి శిరీషకి ఏం న్యాయం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు ఈ సౌండ్ ఏమో సరిగా లేదమ్మా నా ఫోన్ లో. సరే నేను మళ్ళీ చేస్తాను. సరే ఇప్పుడు చెప్పు నిషా, నీ ఉద్దేశం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు లీగల్ గా నువ్వు ఎన్ని శిక్షలకి అర్హుడివో, రైట్ రాయల్ గా నీ మీద ఎన్ని శిక్షలు, నీకు ఎంత శిక్ష విధించవచ్చో, ఎన్ని కేసులు వేయొచ్చో అన్ని చెప్పారు మేడం. నువ్వేం చేయాలనుకుంటున్నావు వీళ్ళిద్దరిని? నువ్వు చెప్పమ్మా, నువ్వేమనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? నా భర్త నాకు కావాలి మేడం. సరే నీ భర్త నీకు కావాలి, ఇప్పుడు అతను ఆ అమ్మాయి కూడా కావాలి అంటున్నాడు. ఆ అమ్మాయి అవసరం లేదు అసలు. వాళ్ళు మనకి ఏం చెప్పలేదు చేయలేదు, అన్ని వాళ్ళ ఇష్టపూర్వకంగానే చేసేసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేద్దాం మీరు చెప్పండి అమ్మా. మనిషేనా మేడం ఇంతకి అదే అలా చేయడానికి? ఎలా మనసు పుట్టింది? మొన్న అబ్బాయి తీసుకెళ్ళి టార్చర్ మేము ఇక్కడ ఆల్రెడీ జీ తెలుగులో వస్తుంటే మా ఆయనే తాగుతాడు మేడం. ఆయన ఇప్పుడు తాగే ఉంటాడు, నన్ను కొట్టిపించిండు, వాళ్ళ ఫ్రెండ్స్ తో కొట్టించిండు. నేను అలా అయినా కూడా నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. ఈ అమ్మాయి అన్నది పోలీస్ స్టేషన్కి వెళ్ళు డాడీ అని. వద్దులే ఎందుకు అనేసి నేను మామూలుగా మా ఆయనకి సర్ది చెప్పాను. ఇలా మనసు పుట్టింది మేడం అట్లా ఈ పిల్లకి ఇలా అన్యాయం చేసి ఈ పిల్లని ఇంత టార్చర్ పెట్టి మళ్ళీ ఇంకొక అమ్మాయిని చేసుకోవడానికి. ఇప్పుడు అతను చేసేసాడు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? చేసిన అనేది తిరిగి తీసుకోలేం. ఇప్పుడు అమ్మాయిని వదిలేసాయి అని చెప్తాం, అతను వదిలేస్తాడని మీకు నమ్మకం ఏంటి? లేదు మేడం, ఈ అమ్మాయిని ఇక్కడ అక్కడెక్కడో పెట్టుకొని ఉండడాన్ని కాదు, అది గ్యారెంటీ. కలిసి అయితే ఉండద్దు, వైఫ్ గా ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకొని, రైట్ రాయల్ గా వైఫ్ అనే స్థానం ఈ అమ్మాయిదే. ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ అమ్మాయిని ఎక్కడైనా పెట్టుకొని ఎప్పుడైనా ఇళ్ళో వచ్చాడా చూసాడా చేశాడా అతని ఇష్టం. ఈ అమ్మాయికి మటుకు ఏ లోటు రానివ్వకూడదు. ఇంకా ఎలాగో మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి, అతని జీవితంలో ఇంకొక అమ్మాయి ఉంది అని. ఆ అమ్మాయికి ఏం పెట్టుకుంటాడో ఏం చేసుకుంటాడో మనకు అనవసరం. మనకు చేయాల్సింది చేయాలి. లీగల్ గా వైఫ్ ఈ అమ్మాయే, ఆ అమ్మాయికి ఏ రైతు లేదు. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకైనా ఈ అమ్మాయి పోతే వాళ్ళ అత్తమ్మలు వీళ్ళంతా చాలా లొల్లి చేస్తారు మేడం. అసలుకి ఒక అసహ్యంగా మాట్లాడతారు అక్కడికి వెళ్తే. అవును, మీరు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు, అందరూ కలిసే ఉంటున్నారా? లేదు మేడం, ఈ అమ్మాయి మా అమ్మాయి నాతోనే మా ఇంట్లోనే ఉంటది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిని పంపించాలి, ఎలా పెట్టుకుంటాడు ఆ అమ్మాయిని? వాళ్ళ అక్క వస్తుంది మేడం. ఇల్లు ఈయనది కాదు, నాది ఇల్లు, ఇంట్లోకి వెళ్ళండి మీరిద్దరు అని అంటది. వాళ్ళ అక్క వస్తుంది. ఆ ఇల్లు ఇంతకు ఎవరిది బాబు? మరి మీ అక్క ఎందుకు వస్తుంది మధ్యలో? వాళ్ళన్ని అక్క మీద వేస్తారు మేడం. మొన్న కేసు మా అక్క మీద. మీ అక్క రాకుండానే వేసారు మీ అక్క మీద కేసు? అంటే ఇంటికి రాదా మేడం, ఎవరైనా వస్తారు మేడం. తమ్మునికి ఇంటికి ఊరికినే వచ్చి వెళ్తే పర్వాలేదు, వాళ్ళ మమ్మీకి వస్తారు డైలీ. అట్లా అంటే నేను అట్లా చెప్తాను. మనం ఏం చేయకుండా మేము వెళ్ళే దారే అది, వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్ళే దారే మాకు దారి అది. అట్లాంటప్పుడు మేము మీ ఇంటి ముంగట్నే వెళ్తాం కదా. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్న పనులు కూడా మేము అక్కడ పోయి ఉందని అనేసి నేను వేరే పెద్దక్క వచ్చింది నన్ను చూడడానికి, ఈయన వాళ్ళ అక్క అస్సలు రాలేదు చూడడానికి. వాళ్ళ పెద్దక్క ఫోన్ చేసింది, ఆమె మాట్లాడింది మా తోటి, శిరీష నీకు న్యాయం జరుగుతుంది, నీవే మా మరదలివి, నువ్వే ఇంట్లో ఉండు అని వాళ్ళ పెద్దక్క చెప్పింది. అదేనమ్మా, ఇప్పుడు ఇక నుంచి మనం చేసుకోవాల్సింది, ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఇవన్నీ నువ్వు రాసిచ్చి ఒప్పుకుంటావా చెప్పు. ఈ అమ్మాయి నీ భార్య, ఈ అమ్మాయి కాదు కూడదంటే నువ్వు లీగల్ గా ఏం చేయాలో అమ్మాయి చేస్తే నువ్వు అన్ని ఫేస్ చేయాలి, నువ్వు రెడీగా ఉన్నావంటే అట్లాగే వెళదాం. లేదు నువ్వు అన్నట్టు వీళ్ళని ఈ అమ్మాయిని చూసుకుంటాను ఆ అమ్మాయిని చూసుకుంటానంటే ఇద్దరిని ఒక ఇంట్లో పెట్టి చూసుకోవడం అన్నది నడవదు. ఆ అమ్మాయి నీ వైఫ్ కాదు, నువ్వు ఉంచుకున్న అమ్మాయో లేకపోతే నువ్వు పెట్టుకున్న అమ్మాయో నీ గర్ల్ ఫ్రెండ్ ఏదో, అమ్మాయి ఇప్పటికీ నీ వైఫ్ కాదు. ఈ అమ్మాయి డివోర్స్ అయ్యేంత వరకు లీగల్ గా అమ్మాయికి వైఫ్ అనే రైట్ రాదు. నువ్వు అర్థం చేసుకో, అమ్మాయికి కూడా చెప్పు. అమ్మాయి చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటే గనక అమ్మాయి జీవితం ఏమిటో అమ్మాయికి చెప్పు.
ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని నీ పుట్టబోయే బిడ్డ నీ బిడ్డ కరెక్ట్ గా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకొని నీ భార్యగా ఆమెకి ఏమేమి చేయాలో అవన్నీ చేసి ఆ అమ్మాయిని భద్రంగా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అలా ఒక అండర్స్టాండింగ్ వచ్చి నువ్వు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకోదు నీ ఇష్టం, వాడికి సంబంధం లేదు. ఇద్దరిని ఒకే ఇంట్లో పెడతా, ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాలి, చూసుకుంటాను చేసుకుంటానంటే అవ్వదు. ఈ అమ్మాయికి ఏ నష్టం రానివ్వకూడదు, ఏ కష్టం రానివ్వకూడదు. దీనికి సొల్యూషన్ ఇది ఒకటే, ఆ అమ్మాయితో కలిసి ఉండడానికి ఆ అమ్మాయికి ఇష్టం లేదు, అలాగే మీరు ఆ అమ్మాయిని హింసించడానికి ఇంకా మీకు ఛాన్స్ లేదు. అంటే అమ్మాయి ఏమని చేసుకోవచ్చు? ఏమన్నా ఎందుకు చేసుకుంటుంది? ఆ అమ్మాయి ఏం తప్పు చేస్తుంది చెప్పు, చేయొద్దని చెప్తాం. ఏం చెప్పినా మళ్ళీ వాళ్ళ అమ్మ రివర్స్ చెప్తుంది మళ్ళీ దానికి. అవన్నీ అనవసరం అయ్యా, నువ్వు అట్లా మాట్లాడక. చేసిన తప్పు నువ్వు, నీకు వాళ్ళు ఏం చెయ్యొద్దో చెప్తావు అవి చెయ్యొద్దని. నువ్వు ఒక మాట చెప్పు, రివర్స్ మాట, నువ్వు ఈ పని ఇలాగా వాళ్ళ అమ్మ ఇలా మాట్లాడద్దు, లేకపోతే నా వైఫ్ ఇట్లా మాట్లాడద్దు, ఏం చేయొచ్చు చెప్పు, మాట్లాడిస్తాం. సరే ఆ ప్రవీణ్ వాడితో మాట్లాడద్దు, ఓకే నువ్వు మాట్లాడద్దు, ఇంకెవరితో మాట్లాడక, నీకు నీ భార్య నీ భర్త నీ ఇల్లే నీ సంసారం చెప్పమంటావా? చెప్తాం. అలాగే వాళ్ళ అమ్మని అవసరం వచ్చినప్పుడు రండమ్మా, లేనప్పుడు రాకండి, ఊరికినే వచ్చి మీ పిల్లని అటు ఇటు తీసుకెళ్ళకండి, అవన్నీ చెప్తాం. నువ్వు కరెక్ట్ గా ఉంటానని చెప్తే మేము అవన్నీ చెప్తాం వాళ్ళకి. నువ్వు ఏ వ్యవహారాలు ఉన్నా ఏమున్నా తర్వాత అమ్మా, ఇప్పుడు లిటరల్ గా లెటర్లు ఉన్నాయి, ఫోన్లు మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పావు మీ అమ్మతో చాలా రోజులు అయింది కదా మాట్లాడని చెప్పావు, ఏం అవసరం నీకు మాట్లాడడం వాళ్ళకి? నేను మాట్లాడలేదు. అరే నువ్వు చెప్పావమ్మా, ఇంతవరకు ఏం చేసావు అన్నది పక్కన పెట్టాయి, ఇక నుంచి నువ్వేం చేయాలన్నా చెప్తున్నా. నీకు కావాల్సింది నీ భర్త, నీ ఇల్లు, నీ బిడ్డ, నీ సంసారం, అంతే కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. అలాగే మీరు కూడా వాళ్ళకి అవసరం అంటే వెళ్ళండి అమ్మా, మీకేం అవసరం ప్రతిదానికి వెళ్ళక నాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు తీర్చుకుంటారు, వదిలేసేయండి. వాళ్ళకి తెలియదా చిన్నపిల్లలా? ఎన్ని చేశారు మీకు చెప్పి చేశారా ఏంటి అవన్నీ? ఇది కూడా అలాగే చూసుకుంటారు. మీరు చేయాల్సిన డ్యూటీ ఎంతవరకు ఉందో అంతవరకు చేయండి. ఆ సరస్వతికి కూడా చెప్పండి, ఆమె ఎప్పటికి కూడా లీగల్ వైఫ్ కాలేదు. సరే కలిసి వెళ్ళండి, జాగ్రత్త తీసుకెళ్ళి అమ్మాయి.